అందరికీ నమస్కారం. అభిమానుల్ని సేవా కార్యక్రమం వైపు నడిపిస్తున్న మెగా ఫ్యామిలీకి, అభిమానులందరినీ ఒకే తాడి మీదకి తెచ్చి క్రమశిక్షణగా ఇదంతా చూస్తున్న, పర్యవేక్షిస్తున్న స్వామినాయుడు గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న ప్రేమ్ కుమార్ గారికి, అభిమానులందరికీ, ఒక నాయకుడి వెంట ఉండడమే కాదు, నాయకుడి ఆశయాల్ని సేవా కార్యక్రమాల రూపంలో ముందుకు తీసుకెళ్తున్న అందరికీ మరొకసారి అభినందనలు. దాంతోపాటు ఈరోజు ఒక మెగా బెడ్ ల్యాంప్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఇక్కడ చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. అంటే ఈ సేవా కార్యక్రమాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాల్సిన కార్యక్రమాలు. ఒకప్పుడు బ్లడ్ ఇవ్వడం అంటే చాలా పెద్ద ఇష్యూగా ఫీల్ అయ్యేవారు. అలాంటి సందర్భాల నుంచి అసలు బ్లడ్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇస్తే మంచిదా, ఇస్తే ఎన్ని రోజులు గెయిన్ అవుతుంది, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ ఉండేవి. అలాంటి నమ్మకాల నుంచి ఈరోజు స్వచ్ఛందంగా మేము బ్లడ్ ఇస్తామనే స్థాయికి తీసుకొచ్చిన ఎస్పెషల్లీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధినేతలకి మరియు సేవకులకి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ఈ సందర్భంగా బ్లడ్ ఇస్తున్న వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మీ ప్రైమ్ లైన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కేపీహెచ్పి కాలనీలో కమ్యూనిటీ హాల్లో మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి మరి ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరుగుతోంది. బ్లడ్ క్యాంపు. ఈ క్యాంపుకి దాదాపు చాలామంది కూడా వందల మందిలో ఇవాళ రావడం జరిగింది. కానీ మేము ఇవాళ వాతావరణం అనుకూలించకపోయిన కూడా ఇవాళ దాదాపు 300 మెంబర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఈ సందర్భంగా వారి తరపున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజులు తెలియజేస్తూ, అట్లాగే మరి మన మెగా ఫ్యామిలీ వారి అభిమానులందరికీ, అట్లాగే మన జనసేన కార్యకర్తలు కూడా అలవాటు చేసింది ఏంటంటే సర్వీస్. ఎప్పుడు కూడా పబ్లిక్ సేవా దృక్పథంతోనే మనం ఉండాలనే అలవాటు చేయటం. మరి ఈ సందర్భంగా మరి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలో తయారు చేయని వస్తువు ఏదైనా ఉందంటే ఒక రక్తం మాత్రమే. కాబట్టి అలాంటి రక్త దానం చేయటం ఎంతో సంతోషదాయకం. ప్రతి 6 నెలలకి ఒకసారి ఇవ్వచ్చు. ఇస్తే మరి వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని చెప్పి మరి ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు మరి నిర్వహిస్తున్న మరి అంతా కూడా మెయింటైన్ చేస్తున్న మన స్వామినాయుడు గారికి కూడా మన అందరి తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయటం చాలా కష్టమైన కార్యక్రమం. ఇది అందరికీ మరి వాళ్ళని మోటివేట్ చేసి మరి ఈ కార్యక్రమం చేస్తూ మరో ఆపదలో ఉన్న వాళ్ళకి బ్లడ్ని మరి వాళ్ళకి సమయంలో అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి అలాంటి సేవా కార్యక్రమం చేస్తున్న మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి, అట్లాగే చిరంజీవి అన్నగారికి, అట్లాగే మరి స్వామినాయుడు గారికి కూడా మరి ఎప్పుడు కూడా ఒక చిన్న పిల్లవాడిని ఎలా చూసుకుంటారో అట్టా బ్లడ్ బ్యాంక్ని 24 గంటలు కూడా వారు అట్టా అంటిపెట్టుకుని పనిచేయడం. ఈ సందర్భం మన అందరి తరఫున కూడా స్వామినాయుడు గారికి మన అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మరి మా కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ మరి అందరు కార్యకర్తల తరపున, వీర మహిళల తరపున అందరూ కూడా పేరు పేరున అందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా కేపీహెచ్పి కాలనీలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం నిర్వహిస్తున్న సందీప్ గారికి, అరవింద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి అయిన శ్రీ ఆర్కే సాగర్ గారికి, జనసేన పార్టీ కోకటిపల్లి ఇన్ఛార్జి శ్రీ ప్రేమ్ కుమార్ గారికి, మన జన సైనికులకు, మెగా అభిమానులకు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన రక్తదాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేనాని మా నాయకుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మా అందరి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రేపు సందర్భంగా ఈరోజు అరవింద్, సందీప్, జ్ఞానవర్ష ఇంకా అభిమానులందరూ కలిపి ఇక్కడ నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ కార్యక్రమంకి, అన్నదానంకి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు 100 మందికి పైగా బ్లడ్ డొనేట్ చేశారు. ఒక 500 మెంబర్స్ పైగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. చాలా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పినట్టు రక్తదానం అనేది చాలా వాల్యుబుల్ థింగ్. దానికి వాలంటీర్గా వచ్చి ఇంత వర్షం పడుతున్నా, ఇన్ని చెట్లు, హోరు గాలి, చెట్లు అన్నీ పడిపోయి రోడ్లు బ్లాక్ అయిపోతున్నా, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే అది మా అందరి హీరో, మా నాయకుడు కళ్యాణ్ గారి మీద ఉండే గౌరవం, ఆప్యాయత, ప్రేమ అలాంటిది. సో వీళ్ళు అభిమానులు ఇలాంటి కార్యక్రమాలు, నేను కూడా ఒక అభిమానినే. సో అభిమానులు అందరం ఏదో థియేటర్లో అరిచే అభిమానం కాకుండా ఒక బాధ్యతాయుతమైన అభిమానంతో ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయనకి ఏ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో కూడా విరివిగా అభిమానులు ఉన్నారని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో, ఈ కూకట్పల్లిలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాల ద్వారా ఆయన అభిమానులు ఆయనకి రియల్ ఫాలోవర్స్ అనిపించుకోవాలని, మా కళ్యాణ్ గారు ఎప్పుడూ టాప్లో అగ్రపదంలో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్డ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులందరికీ ఒక పండుగ వాతావరణం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా మా మిత్రులు అరవింద్ గారు, అలాగే జీవి గారు, అలాగే శాండీ గారు, వీళ్ళందరూ మరియు వారి మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ కూకట్పల్లి కమ్యూనిటీ హాల్లో మెగా బ్లడ్ క్యాంపు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో ఇక్కడ చేయటం జరిగింది. ఈ బ్లడ్ క్యాంపులో అనేక మంది అభిమానులు, మెగా అభిమానులు ఈ రోజున ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇవ్వటం, వాళ్ళని చూసి నేను కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ తీసుకుని వాళ్ళ నుంచి నేను కూడా ఈ రోజున బ్లడ్ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే కేవలం సెలబ్రేషన్సే కాదు, సేవా కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా చిరంజీవి గారు పుట్టినరోజు అయినా, మెగా ఫ్యామిలీలో ఎవరు పుట్టినరోజు అయినా కూడా సేవా కార్యక్రమాలు, సెలబ్రేషన్స్ రెండూ కూడా సమపాళ్లలో ఉంటాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా వచ్చి చాలా వరకు పంట నష్టం, ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ సందర్భంగా మెగా అభిమానులందరికీ, జనసేన పార్టీ శ్రేణులందరికీ, కార్యకర్తలందరికీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఈ అకాల వర్షాల కారణంగా, వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి, మీకు తోచినంత సాయం చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఎండిఎస్ అప్పారావు. మాది పిఠాపురం నియోజకవర్గం. మాది డిప్యూటీ సీఎం గారి తాలూకా. నేను నా వంతుగా అనే కార్యక్రమం రేపు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగానే జరుపుకుంటున్న ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మా స్నేహితులతో పాటు ఇక్కడికి వచ్చాం. ఈ కార్యక్రమంలో నా వంతుకు నేనుగా పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి జన్మదిన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు ఆశీస్సులు. అంత మంచి నాయకుడు, డిప్యూటీ సీఎం అయినా ఎటువంటి గర్వం లేకుండా ప్రజల కొరకు, ప్రజలతో పాటు బ్రతికే వ్యక్తి ఇంకా ఎన్నో కాలాల పాటు చల్లగా ఉండాలని, జన్మదిన వేడుకలు ఎన్నో ఘనంగా జరుపుకోవాలని, అలాగే మా పిఠాపురం తరపున ప్రజల తరపున యావత్తు జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు, మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానుల తరపున మేమెంతో కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇలాంటి రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ ఎంతోమంది జీవితాలు
ప్రాణాలు పోస్తారని కోరుకుంటున్నాం. ఇంత భారీ వర్షంలో కూడా ఇక్కడికి విచ్చేసిన చాలామంది యువకులు, పెద్దలు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేనొక్కడినే రావడమే కాదు, నాతో పాటు ఇంతమంది వచ్చారా అనే నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఒకవైపు ఎటు చూసినా వరదలు మునిగిపోతున్నాయి కూడా. నేను పడంచెరు నుంచి వచ్చా, అంత దూరం నుంచి వచ్చానంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, చిరంజీవి గారి మీద అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద అభిమానంతో ఇలా నాతో పాటు ఇంతమంది చూసేసరికి నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డాను. ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు సేవ్ అవుతున్నాయి. దీనివల్ల నేను మెగా కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను నా అనే చూసుకునే కంటే వాళ్ళ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది నేను మనం అనే ఆలోచన రావడం ఎంతో గొప్పదాయకం. ఎందుకంటే ఆయన చిరంజీవి గారు ఎన్నో రక్తదాన కార్యక్రమాలు, ఐ హాస్పిటల్ ఎన్నో పెట్టారు. అట్లాంటిది పెట్టడం వల్ల ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాయి. దానివల్ల రేపు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కార్యక్రమంగా ఈ ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ క్యాంప్కి చాలా యువకులు ఇచ్చేశారు. అందువల్ల నేను కూడా చాలా 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 ఆనందంగా ఉన్నాను మా స్నేహితులతో పాటు రావడం వల్ల. రేపు సాయంత్రం టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర భారీ ఎత్తున జన సైనికులు, కార్యకర్తలు, జనసేన అధినాయకులు జన్మదిన శుభాకాంక్షలుగా తెలుపుతూ అందరూ అక్కడికి రేపు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు హర్షవర్ధన్. నేను గాజురామరం నుంచి వచ్చాను. నేను వచ్చిన కారణంగా మన పవన్ కళ్యాణ్ గారి కోసం, చిరంజీవి గారి కోసం, కొన్నిదల కుటుంబం కోసం బ్లడ్ డొనేట్ చేద్దామని వచ్చాను. నా వంతుగా నేను సాయం చేశాను నా సేన కోసం. మీరు కూడా కదిలి వచ్చి వర్షంలో ఇబ్బంది పడకుండా అందరు కదిలి వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణదాతలు కండి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కదా, ఒక భక్తుడిగా చాలా ఆనందంగా ఉన్నాను నేను బ్లడ్ డొనేట్ చేసినందుకు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనయ్య. జై హింద్, జై జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కేపీహెచ్పీ టెంపుల్ బస్ స్టాప్లో కేపీహెచ్పీ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు ఇప్పటి వరకు 300 మంది రక్తదానం చేయడం జరిగింది. అది కూడా ఎడతెరిపి రైలు వర్షంలో కూడా ఎంతమంది రక్తదానం చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాంని ఎంత బాగా చేసిన జన సైనికులకు, వీర మహిళలకు మరియు చిరంజీవి గారి, రామ్ చరణ్ గారి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రేపు పుట్టినరోజు పురస్కరించుకుని టెంపుల్ బస్ స్టాప్లో అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి జన సైనికుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజేతం చేయాలి. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రతి జన సైనికుడికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అన్నది చాలా అవసరం. అది చిరంజీవి గారు ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పురస్కరించుకుని ఇది చేస్తున్నాం. మాకు కూడా చాలా గర్వంగా ఉంది. మేము కూడా దీంట్లో భాగస్వాములు అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ తరపున మా జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామండి కేపీహెచ్బీ కమ్యూనిటీ హాల్లో. సో ఇంత వర్షం పడుతున్నా కంటిన్యూస్గా మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఇంతమంది వర్షం పడుతున్నా గొడుగులు వేసుకొని వస్తున్నారు, రెయిన్ కోట్స్ వేసుకొని వస్తున్నారు. ఆటోస్లో చాలా రకరకాలుగా వర్షం మాత్రం ఆపలేదు, వస్తూనే ఉన్నారు. సో రక్తదాతలకు ముందుగా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ అన్నదాన కార్యక్రమానికి కూడా దగ్గరలోని వాళ్ళందరూ వస్తున్నారు. అన్నదాన కార్యక్రమానికి కూడా మేము ఈ రక్తదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి సీసీటీలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో అడిగాము. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో స్వామినాయుడు గారు, మనకు ఓపెనింగ్కి వచ్చిన ముమ్మాడి ప్రేమ్ కుమార్ గారు అండ్ ఆర్కే నాయుడు సాగర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇక్కడ జనసేన అభిమానులు మరియు చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక మొదటిసారి జరుపుకుంటున్న బర్త్డే సందర్భంగా భారీ స్థాయిలో బ్లడ్ క్యాంప్ జరపడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఒక 300 పైగా జనసేన అభిమానులు వచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ ఇదే విధంగా ఇంకా రేపు కూడా మేము టెంపుల్ బస్ స్టాప్ దగ్గర సాయంత్రం 6 గంటలకి పవన్ కళ్యాణ్ బర్త్డే కార్యక్రమం చేస్తున్నాము. భారీ స్థాయిలో అన్నదాన సమారాధన మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.